ప్రపంచం మొత్తం సాహిత్యాన్ని ఒక సమకాలిక దృష్టితో చూసినట్లయితే, ప్రపంచ మార్పుకు సాహిత్యం ఒక కారణమవుతుంది. అక్షరాలను అల్లుకునే కవి తన అంతరాత్మను సమాజానికి అందించాలని, భవిష్యత్తును నిర్దేశించడం కవికున్నటువంటి ఒక తత్వం. నడుస్తున్న చరిత్రకు నిలువుటద్దం కవులు, రచయితలు. అలా ఓరుగల్లు మట్టిపైన వేలాది మంది రచయితలు, కవులు ఈ సమాజ మార్పు కోసం తమ కృషిని చేసిళ్ళు. అందులో భాగంగానే తన 10వ తరగతి నుండే రచనలపై మమకారంతో రచనలు కొనసాగిస్తూ, కవిత్వాన్ని రాస్తూ ఇవాళ అనేక అవార్డులతో ఓరుగల్లు రచయితలలో ఒకరిగా నిలిచినటువంటి కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు బండారు రాజ్‌కుమార్‌తో పొడిమి టీవీ సాహిత్య కార్యక్రమాన్ని కాసేపు నిర్వహిస్తుంది. నమస్తే రాజ్‌కుమార్ గారు. నిజంగా ఆహ్, మీ కవిత్వం మిమ్మల్ని ఇవాళ అనేక సాహితీ సభలకు పరిచయం చేసింది. ఇతర రాష్ట్రాలకు పరిచయం చేసింది. అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు సాహిత్యంలోకి రావడానికి కారణం ఏంటి? మాది మధ్యతరగతి కుటుంబం. నర్సంపేట దగ్గర పాత ముగ్దుంపురం అనేటువంటి ఒక చిన్న గ్రామం. అక్కడ మా నాన్న గీత కార్మికుడు. కళ్ళు గీసి జీవనాన్ని కొనసాగించేటువంటి వ్యక్తి. అమ్మ అంగన్వాడీ టీచర్. అమ్మ అంగన్వాడీ టీచర్‌గా పిల్లలకు చెప్పేటువంటి చిన్న చిన్న గేయాలు ఇంటికొచ్చిన తర్వాత మేము అల్లరి చేస్తున్నప్పుడు కూడా అమ్మ ఆ గేయాల్ని ఇంట్లో పాడేది. అమ్మ చెప్పేటువంటి ఆ బాలల గేయాల యొక్క ఆ స్ఫూర్తి నాకు ఆ లయ అనేటువంటిది బాగా ఆకర్షించింది. దానికి తోడు వల్లంపట్ల నాగేశ్వరరావు సారు మా ఊరిలోకి ఒకసారి వచ్చి 4 బజార్ల కాడ కొన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఆయన రాసేటువంటి ఒక పుస్తకం రాత్రిబడి చెప్పేటప్పుడు మా అమ్మ అక్షరాయుధం అనే పుస్తకాన్ని ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో అప్పుడు సందుగా ఉండేది. అందులో దాచిపెట్టింది. చిన్న పిల్లలం కాబట్టి మేము ఎక్కడ చింపుతాము అనే ఉద్దేశంతో అందులో పెట్టి చూసిన తర్వాత అమ్మ లేని సమయాలలో ఆ పుస్తకం తీసుకొని చూసేది. అప్పటికి ఇంకా పూర్తిగా చదవడం రాకపోయేది. కానీ అట్లా ఆ పుస్తకము తర్వాత కాలంలో చదవడం వచ్చిన తర్వాత అందులో ఏముందో తెలుసుకోవాలనే ఒక కుతూహలంతో అందులో ఉన్నటువంటి పాటల్ని పాడుకునేటోళ్ళం. అట్లా మా తమ్ముడు చిన్నప్పుడు బడికి పోకపోతే మారాన్ చేసినప్పుడల్లా కూడా వల్లంపట్ల గారి ఏందయ్యో మన పిల్లోనికి అనేటువంటి ఒక పాట పాడుకునేది. సింగర్ కాకపోయినప్పటికి కూడా తమ్ముడిని బడికి పంపించాలనేటువంటి ఒక తాపత్రయంతో వాడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా కూడా ఏందయ్యో మన పిల్లోనికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చినాయి, ఈ ఏడన్నా బల్లోదొలి మన పొల్లగానికి చదువు చెప్పియవా అని పాట పాడతా అంటే మా వాడికి కొంచెం ఆ పాట పాడడం వల్ల మా వాడు బడికి అలవాటయ్యిండు. అట్లా ఒక పుస్తకం చదవాలన్న ఆసక్తి ఫస్ట్ కలిగింది. దాని తర్వాత నేను కూడా రాస్తే ఎట్లా ఉంటుంది. అమ్మ పిల్లలకు చెప్పేటువంటి బాలల గేయాలలో చిన్న చిన్న గేయాలు పాడేది. మ్యావ్ మ్యావ్ పిల్లి రావే రావే పిల్లి మీసాల మీది పాల చుక్కలేవి, ఇట్లా పాడేటప్పుడు చిన్న చిన్న పదాలే. ఆ పదాల్ని పరిచయం చేయడానికి ప్రీ ప్రైమరీ పిల్లలకు చెప్పేటువంటి బాలల గేయాలు ఉన్నటువంటి ఆ లయ కానీ, ధ్వని కానీ అది ఒక రకంగా మనసులోకి ఇంకింది. దాని తర్వాత 10వ తరగతి పూర్తయిన తర్వాత 2001 ఆ ప్రాంతంలో చిన్న చిన్నగా గేయాలు రాయడం ప్రారంభించిన. అట్లా ప్రారంభించినటువంటి ఆ ప్రస్థానం తర్వాత కాలంలో గరికపూస అనేటువంటి ఒక పుస్తకంగా మొదటి కవిత్వ సంపుటిని తీసుకొచ్చిన. దాని వెనుక వల్లంపట్ల నాగేశ్వరరావు గారి
ప్రమేయం కూడా ఉంది. అంటే నేను ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్టివల్‌లో వచన కవితా విభాగంలో కవిత చెప్పినప్పుడు మొదటి బహుమతి వచ్చినప్పుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో అక్కడ మళ్ళీ నేను వల్లంపట్ల సార్‌ని చూసిన. ఎప్పుడైతే మా ఊళ్ళో 4 బజార్ల కాడ చూసినటువంటి ఒక వ్యక్తిని, అంటే ముఖానికి రంగులు పూసుకొని ఆ 4 బజార్ల కాడ బుర్ర కథలు, ఆహ్, పల్లె సుద్దులు చెప్పేటువంటి కళాజాతాలు నిర్వహించేటువంటి చిన్నప్పుడు చూసిన వ్యక్తిని మళ్ళీ నేను ఆ పేరు విన్న తర్వాత, అక్కడ వ్యక్తిని చూసిన తర్వాత మళ్ళొకసారి దగ్గర పోయి, "సార్ మీరు ఇట్లా ఎక్కడెక్కడ పల్లె సుద్దులు చెప్తాళ్ళు, ఎక్కడ కళాజాతాలు నిర్వహిస్తాళ్ళు, ఎక్కడ బుర్రకథలు చెప్తాళ్ళు సార్" అని అడిగిన సార్‌ను. అడిగితే తను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునని చెప్పి, ఇప్పుడు కడిపికొండలో సార్ చేస్తుండే. కడిపికొండ స్కూల్‌కు రమ్మని చెప్పిండు. "ఇట్లా నేను రాత్తాను సార్, చిన్న చిన్న కవితలు రాత్తానా" అంటే, ఆ రాసినటువంటి కవితల్ని తీసుకొని రమ్మని చెప్పిండు. అక్కడికి పోయిన తర్వాత వల్లంపట్ల ఆర్ట్స్ అకాడమీ పేరుతోటి అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించేది. పిల్లలు కొద్దిగా కుట్టు మిషన్లు గాని, చిన్న చిన్న పనులు చేసేది అక్కడ కార్యక్రమాలు. అక్కడ వాళ్ళ అబ్బాయి, తర్వాత సురేష్ ఇద్దరు కూడా డీటీపీ చేసేది. నా పుస్తకాన్ని కూడా వల్లంపట్ల ఆర్ట్స్ అకాడమీ నుంచే డీటీపీ చేయించి, ఆ తర్వాత అన్వర్ సార్‌ని, పొట్లపల్లి శ్రీనివాసరావు సార్‌ని, ఇట్లా కొద్దిమంది ప్రముఖులైనటువంటి వరంగల్ సాహితీవేత్తలు పరిచయం చేసి, అంపశ్య నవీన్ సార్‌ని, ఆ పుస్తకానికి ముందు మాటలు కూడా సారే రాయించిండు దగ్గరుండి. రాయించి ఆ తర్వాత గరికపూస పేరుతోటి 2010లో ఆ పుస్తకం బయటకొచ్చింది. ఓకే. అంటే మీ మొదటి పుస్తకం 'గరికపూస'. మీరు రాసినటువంటి మొదటి గేయ రచన ఏంటి? ఒకసారి పాడి వినిపించండి మా పొడిమి టీవీ ప్రేక్షకుల కోసం. గేయ రచన అంటే మొదటిసారిగా అమ్మ గురించి రాసుకున్నా. అంటే అక్కడ సమస్య ఎక్కడొత్తదంటే, సింగర్ కాకపోవడం వల్ల నేను రాసినటువంటి గేయాన్ని నేను సరిగా పాడతానో లేదో తెలవదు గానీ, కొంత నేను రాసింది కాబట్టి నేను ఓన్‌గా కొంత సొంత ట్యూన్ తోటి పాడుకునేటోడిని చిన్నప్పుడు. కమ్మని కలయిమ్మని అమ్మనే జొలపాడుమని, కమ్మని కలయిమ్మని అమ్మనే జొలపాడుమని, జాబిలినే చూపించమని గోరుముద్దలే తినిపించమని, అమ్మనే దైవమని ఇలలో పూజించమని, గుండె గుడిలో నిలుపుమని, పేగు తెంచి ప్రాణం పోసి జన్మనిచ్చెనమ్మా, లాలపోసి లాలించి నిదురపుచ్చెనమ్మా, అమృతాన్ని అందించిన నీ ఎదను తన్నినానే, అయినా నన్నే ముద్దులాడినావే, కడుపున దాచుకున్న కరుణమూర్తివమ్మా. ఇట్లా ఓకే. పాటను అమ్మ గురించి రాసుకున్నా. ఆ తర్వాత గరికపూసలో కొంత గేయ రూప ఛాయలు కనిపిస్తాయి. ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైనటువంటి ఆ దశలో విస్తృతంగా కవులు, రచయితలతోటి సాంగత్యం ఏర్పడడం వల్ల ఉద్యమ కవిత్వము తో పరిచయం కలిగింది. సిద్ధారెడ్డి సార్ గాని, గూడూరి గౌరీశంకర్ గారని, పొట్లపల్లి సార్ గాని, అన్వర్ సార్ గాని, ఇట్లా ఉద్యమ నేపథ్యం వరంగల్ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఉద్యమ కవిత్వం కూడా రాసుకుంటూ వచ్చిన. ఓకే. అంటే తెలంగాణ ఉద్యమంలో నిజంగా సాహిత్యం యొక్క పాత్ర గొప్పది. అంటే అటు పాట సమాజాన్ని మేల్కొల్పింది, కదిలించింది, ఉద్యమాన్ని ఉధృతం చేసింది. అదేవిధంగా కవిత్వం కూడా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సాహితీవేత్తలు తమ భావజాలాన్ని విస్తృతపరిచిర్రు. మీరు తెలంగాణ ఉద్యమంలో రాసినటువంటి ఒక రచన మీకు నచ్చింది. అంటే తెలంగాణ ఉద్యమ సందర్భంగా మీకు గుర్తుంది ఏదైనా గురించి చెప్పండి. అంటే యువకులని మేల్కొల్పేటువంటి ఒక కవిత నాకు బాగా పేరు తెచ్చింది అప్పట్లో. 'జననీ జన్మభూమిచ్చ' అనే పేరుతోటి ఒక కవిత రాసుకున్నా. అదే ఎన్ఎస్ఎస్ యూత్ ఫెస్టివల్‌లో కూడా నాకు ప్రథమ బహుమతి తీసుకొచ్చింది. ఆ కవిత, చలనం ప్రజ్వలనం అజ్జమై బగ్గునమండే విప్లవం విధ్వంసం, సంగం అంగాంగం నెత్తుటి కుత్తుకలై రణరంగం సంరంభం, కదలరా ముందుకు కదలిరా నీ శక్తినంత కూడగట్టి కదలిరా, సత్తువంత దేశ రక్షణకే ధారపోసే సమయమిదే కదలిరా, ఉప్పెనవై ఉరికిరా పడుతులేస్తూ పరిగెడుతూ కదలిరా, అది నీవే యువశక్తికి తార్కాణం, నీ జాతి కళ్ళల్లో చిరుదీపం, కనండి కనండి కలాం, కరండి కనండి కలల్ని అంటూ కలాము గారి మాటల్ని వినండి, మారండి మారండి మీరే కాదు సమాజాన్ని మీరు మార్చండి, మరొక్కసారి మరొక్కసారి మనిషివై పుడితే ఏం చేస్తావో ఏం చేస్తావు,
రొమ్ములు విరిచి దమ్ములు చూపి దౌర్జన్యాన్ని ఎదిరిస్తావా, తోకను ముడిచి వెన్నును చూపి వెనక్కి వెనక్కి పరిగెడతావా? గాఢాంధకార తిమిరంలో మన కళ్ళు మూసుకుపోయాయి, అన్యాయాల్ని అక్రమాల్ని ఎదిరించలేక మన గొంతులు మూగబోయాయి. ఎప్పుడు ఒకప్పుడు మూగబోయిన మన గొంతులు మాట్లాడతాయి. అంతవరకు ఈ పిడికిలి విడువను, ఒక్క బొట్టు కన్నీటినైనా రాల్చను. రాళ్లలాంటి మనుషుల మధ్య బండవారిన మనసు తన మాట వినదు. ఎంచుకునే గమ్యం చేరే వరకు, ఎదురు చూసే తీరం తాకే వరకు. సైనికుడు, రైతు, డాక్టరు, ఉపాధ్యాయుడు మన దేశ నిర్మాణానికి పునాది రాళ్ళైతే, ఆ పునాది రాళ్లపై నిర్మించిన శిలా పలకాలపై చెక్కిద్దాం జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అని. ఇట్లా కవిత్వము గేయం నుంచి వచనంలోకి మారుతున్నటువంటి దశలో ఇటువంటి కవిత్వము కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు కనబడేది ఏంటంటే శ్రీశ్రీ కనబడుతున్నాడు. అంటే శ్రీశ్రీ కవిత్వంలో పొలాలనన్నీ హలాలు దున్ని హిమం తలములో యమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా జనం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కర్మజలానికి ఖరీదు కట్టే శరాబులేడు. అంటే ఒక శ్రీశ్రీ ప్రజల్ని కదిలించేటువంటి ఒక సాహిత్యాన్ని ఆ ఫోర్స్ ఈ కవిత్వంలో ఉంది. అంటే యువతను మేల్కొల్పేటువంటి అనిపించింది. అప్పుడు మీకు శ్రీశ్రీ గుర్తుకొచ్చాడా, శ్రీశ్రీ సాహిత్యం గుర్తుకొచ్చిందా మీకు? అంటే 2004 నుంచి 6 వరకు నల్లగొండలో నేను ప్రభుత్వ డైట్ కళాశాలలో డిఎడ్ చేసిన, అంటే టీటీసీ చదువుకున్నా. ప్రైమరీ స్కూల్ టీచర్ శిక్షణను తీసుకున్నా. ఆ క్రమంలో అక్కడ నేను శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని, తిలక్ అమృతం కురిసిన రాత్రిని, ఈ 2 పుస్తకాలు అంటే తెలిసిన వాళ్ళు వీళ్ళే. ఎందుకంటే అప్పటి వరకు పాఠ్య పుస్తకాలలో ఉన్నటువంటి రచయితలు, కవులు ఎవరంటే నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళిద్దరే. కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న విశాలాంధ్రకి వెళ్ళి శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానాన్ని, తిలక్ యొక్క అమృతం కురిసిన రాత్రిని తీసుకుని వచ్చి చదివేది. అట్లా శ్రీశ్రీ యొక్క ప్రభావము అట్లా వచ్చిందని నేను అనుకుంటున్నా. అంటే రచన మొదట్లో పదాలు మనమైనప్పటికీ కూడా పలికించేటప్పుడు ఆ వెనుక ఉన్నటువంటి లయనో ధ్వనినో మనల్ని ఎక్కువగా ఆకర్షింపజేస్తుంది. అట్లా ఆకర్షించేటువంటి క్రమంలో శ్రీశ్రీ యొక్క కవిత్వంలో ఉన్నటువంటి ధ్వని నన్ను బాగా, నా అక్షరాలకు బాగా పట్టుకొని నన్ను ఎక్కువ ప్రేరేపించి ఉత్తేజపరిచింది. ఆ లయ ధ్వని యొక్క కొనసాగింపు అనేటువంటిది నా కవిత్వంలో మొదటి పుస్తకంలో ఎక్కువ కనబడుతుంది. ఓకే, మొత్తం 4 పుస్తకాలు అని చెప్పారు. 4 పుస్తకాలలో ఏ పుస్తకానికి అవార్డు వచ్చింది, అది ఎందుకు వచ్చింది? నేను మొత్తం 4 పుస్తకాలు రాసిన. 4 పుస్తకాల్లో 2010లో గరికపోస అనేటువంటి ఒక మొదటి పుస్తకం వచ్చింది. తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంలో 2013లో నిప్పు మెరికెల పేరుతోటి ఒక పుస్తకం తీసుకొని వచ్చిన. పూర్తిగా అది ఉద్యమ కవిత్వము. దాని తర్వాత 2016లో గోస అనే పేరుతోటి బహుజన వృత్తి, తర్వాత కార్మికుల మీద సంబంధించి గోస అనేటువంటి ఒక పుస్తకం తీసుకొచ్చిన. దాని తర్వాత 2018లో వెలుతురు గబ్బిలం అనేటువంటి మరొక కవితా సంపుటిని తీసుకొచ్చిన. వెలుతురు గబ్బిలం కవితా సంపుటికి భారతీయ భాషా పరిషత్ యువ పురస్కారం 2018లో వచ్చింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ చేతుల మీదుగా ఆ పురస్కారాన్ని నేను తీసుకున్నా. తర్వాత చిన్న చిన్న కవితలు రాసినప్పుడు కవితా పురస్కారాలు కూడా తీసుకున్నా. అట్లా వివిధ ఎక్స్రే అవార్డు, తర్వాత రంజని కుందుర్తి పురస్కారము, ఇట్లా కొన్ని పురస్కారాలు తీసుకున్న కవితలకి. దాని తర్వాత ఈ 4 పుస్తకాల తర్వాత జిల్మా అనేటువంటి ఇంకో కొత్త పుస్తకం రావాల్సి ఉండే, అది ఇంకా ప్రచురణ దశలోనే ఉంది. దాని తర్వాత ఇప్పటి వరకు ఒక 20 వరకు కథలు రాసుకుంటూ వచ్చిన. 2018 తర్వాత కరోనా ఆ సమయంలోనే కవి సంగమం కవి యాకూబ్ గారు ఒక కాలం రాయాలి అని అడిగినప్పుడు ఒక కండిషన్ ఏంటంటే, తెలంగాణ కవుల్ని మాత్రమే పరిచయం చేసుకుంటూ ఒక కాలం రాస్తా సార్ అంటే, సారు సరే అన్నాడు. అట్లా ప్రతి మంగళవారము కవి ముద్ర పేరుతోటి ఒక శీర్షిక నిర్వహించడం జరిగింది. అందులో నేను ముందస్తుగా ఏం చేసిన అంటే, తెలంగాణలో ఉన్నటువంటి కవులందరినీ ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నా. దాదాపు ఒక 200-300 మంది కవుల్ని పేరు రాసుకున్నాం. అది ఒక సంవత్సర కాలం పాటు రాసి ఆ కాలం ఆపేసిన. అందులో 52 మంది తెలంగాణ కవులను 52 వారాల పాటు అందులో పరిచయం చేసిన. అందులో అన్ని వాదాలకు సంబంధించిన, అన్ని దృక్పథాలకు సంబంధించినటువంటి కవులు అందులో మనకు కనబడతారు. అందులో ఎంచుకున్నటువంటి అంశం ఏంటంటే,
ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే, సమైక్య రాష్ట్రంలో భాష పరంగా మనం ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క ఆ తర్వాత వ్యక్తిగతంగా కవుల్ని గాని, రచయితల్ని గాని, దాశరథి నుంచి, కాళోజీ నుంచి చూసుకున్నా గాని, వాళ్ళని విస్మరించినటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని, ఇక్కడ చేవగల్ల కవులు ఉన్నటువంటి ఈ నేలలో ఎందుకని కొందరు మాత్రమే తెలుగు సాహిత్యంలో కనబడతాళ్ళు? ఎందుకు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన ఒకరిద్దరు కవులు మాత్రమే పాఠ్య పుస్తకాలలో ఉన్నారు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఒకప్పుడు గోల్కొండ కవుల సంచిక రావడానికి గల నేపథ్యాన్ని చూసుకుంటే, ఇక్కడ కవులు లేరు అనేటువంటి ఒక మాట అన్న తర్వాత, ఇక్కడ నుంచి కవులు ఉన్నారని గోల్కొండ కవుల సంచిక వచ్చిన నేపథ్యంలో నుంచి. ఆ తర్వాత ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ సాహిత్యాన్ని పరిచయం చేసినటువంటి దాఖలాలు లేవు. అంటే విస్మృతంగా ఉన్నటువంటి కవుల్ని గాని, కొత్తగా వస్తున్నటువంటి కవుల్ని గాని, ఒక ధారగా సాహిత్య లోకానికి పరిచయం చేయడం గాని, పాఠ్య పుస్తకాలలో వాళ్ళ రచనల్ని తీసుకోవడం గాని జరగలేదు. ఇది నన్ను బాగా కదిలించింది. ఇట్లా ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని, పూర్తి స్థాయిగా ఒకటే అజెండా. ఎంతమంది తెలంగాణ కవులు ఉన్నారు? వాళ్ళందరినీ కూడా వాళ్ళ పూర్తి కవిత్వాన్ని, సాహిత్యాన్ని విమర్శకు పెట్టాలి అనేది తీసుకున్నా. అట్లా 52 మంది కవులు ఆ సంవత్సర కాలం పాటు రాయడం జరిగింది. తీసుకున్నటువంటి రాసేటువంటి క్రమంలో ఏం చేసినా అంటే, ఒక కవి తన జీవిత కాలాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని పరిచయం చేస్తూ, వ్యక్తిగత జీవితం నుంచి సాహిత్యం ఎట్లా వెలువడింది, వ్యక్తిగత జీవితానికి, సాహిత్యానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం తన యొక్క రచనల్లో ఎంత మేరకుంది, తన ఆచరణలో ఎంత మేరకుంది, జరుగుతున్నటువంటి తెలుగు సాహిత్య చరిత్రను చూసుకున్నప్పుడు నడిచినటువంటి వాదాల పరంగా ఒక్కో కవి, ఒక్కో తెలంగాణ కవి ఏ వాదాలకు ప్రభావితుడైండు, ఆ వాదాల పరంగా ఆ కవుల్లో వచ్చినటువంటి దృక్పథము ఎట్లా ఉంది, తెలంగాణ సోయి ఏ మేరకు ఉంది, తెలంగాణ భాష, నుడికారము, పలుకుబడులు ఏ మేరకు వాళ్ళ రచనల్లో చోటు చేసుకున్నాయి. ఈ అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఆ కవి ఇవాళ కాలం రాస్తున్నా అంటే, ఇప్పటి వరకు ఆ కవి రాసినటువంటి మొత్తం కవిత్వాన్ని చదివి, ఎన్ని పుస్తకాలు రాస్తారో అన్ని పుస్తకాలని చదివి, ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని, వస్తువు ఏంటి, ఆ వస్తువును ఏ విధంగా డీల్ చేసిండు ఆ కవి, ఆ వస్తువు వల్ల ఆ కవిత్వము ఏర్పడేటువంటి శిల్పం ఏ విధంగా ఉంది, ఆ వస్తువు వల్ల అతని శైలి ఏ విధంగా ప్రభావితమైంది, ఆ శైలి ఏమన్నా పరిణామ క్రమంలో మార్చుకుంటూ వచ్చిందా, భాషలో ఏమైనా మార్పు వచ్చిందా, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసినటువంటి కాలంలో భాష ఎట్లా ఉంది, అంతకు ముందు భాష ఎట్లా ఉంది సాహిత్యంలో, తెలంగాణ ఉద్యమం తరువాత, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత రచనల్లో, సాహిత్యంలో ఆ భాష ఎట్లా మార్పు చెందింది, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక సంవత్సర కాలం పాటు 52 మంది తెలంగాణ కవులని స్త్రీ, దళిత, ముస్లిం, తర్వాత బహుజన, బీసీ ఇట్లా ఇత్యాది అంశాలని, వాదాల్ని, దృక్పథాల్ని దృష్టిలో పెట్టుకొని కవుల్ని, కవయిత్రుల్ని పరిచయం చేయడం జరిగింది. అప్పటికే వాళ్ళు లబ్ధ ప్రతిష్ఠులైన కవులున్నారు. అప్పటికి ఒకటే పుస్తకంతోటి ఆగిపోయిన కవులున్నారు. ఒక 10-20 పుస్తకాలు రాసినటువంటి కవులున్నారు. ఇట్లా అందరి కవుల్ని పరిచయం చేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా మళ్ళీ ఇప్పుడు కవి చేవరాల పేరుతోటి అదే కవి సంగమంలో ప్రతి ఆదివారం కూడా మళ్ళీ దాని కొనసాగింపుగా ఉన్నటువంటి రచనల్ని, కవుల్ని మళ్ళీ పరిచయం చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పటికి అది ఈ రోజుతోటి అది 45 వారాలకొచ్చింది. ముందు రాసినటువంటి 52 వారాలు ఇప్పుడు మళ్ళీ రెండో కాలంలో 45 వారాలు ఇవాటితో పూర్తయింది. దీంతో పాటు సమాంతరంగా ఒక సింగిల్ పోయెమ్ మీద సారంగ వెబ్ మ్యాగజైన్ అని అఫ్సర్ గారి సంపాదకత్వంలో వచ్చేటువంటి ఒక వెబ్ మ్యాగజైన్‌లో అక్షరాల వెనుక అనేటువంటి ఒక శీర్షికను కూడా ఒక సింగిల్ పోయెమ్ మీద విశ్లేషణ వ్యాసాలు రాస్తున్నా. అదెట్లా అంటే అన్వయం. అంటే వివిధ శాస్త్రాల అన్వయము కవిత్వంలో ఎట్లా మనం చేయొచ్చు అనేటువంటి దాన్ని తీసుకొని దాన్ని మనము ఒక సింగిల్ పోయెమ్‌ను వ్యాసాలు రాస్తున్నాను. దాంతో పాటుగా కవి సంగమంలో కవి చేవరాలతో పాటు కవి సమ్మేళనంలో కొత్త బంగారం పేరుతోటి కొత్తపల్లి సురేష్‌తో కలిసి ఒక కాలం రాస్తున్నా. అది తెలంగాణేతర కవుల కవిత్వం ఎట్లా ఉంది అనే దాన్ని రాస్తున్నా. దాంతో పాటు నవ తెలంగాణ సోపతిలో ఆదివారం సంచికలో కవితొవ్వ పేరుతోటి ఒక కాలం రాస్తున్నా. ఇట్లా ఇప్పుడు సమాంతరంగా ఒక 4 కాలమ్సు
కవిత్వ శీర్షికల్ని నిర్వహిస్తున్నా. ఇది ఇప్పటివరకు కవిత్వం మీద నా యొక్క వ్యాఖ్యానాన్ని గానీ, విశ్లేషణని గానీ, విమర్శను గానీ ఈ విధంగా కొనసాగుతుంది ప్రస్తుతం. ఓకే. అంటే బండారి రాజ్‌కుమార్ ఒక కవి, ఒక రచయిత. అంటే కవిగా కవిత్వాన్ని సమాజానికి అందించిన వ్యక్తి, రచయితగా కథలను దాదాపు 20 కథల వరకు రాసినటువంటి అన్నింటికంటే మించి ఒక కవిత్వం మీద, ఒక కథ మీద విమర్శన చేయడం అనేది గొప్ప. అంటే సాధారణంగా విమర్శన అంటే ఏమనుకుంటారంటే ఎదుటి వారి యొక్క తప్పుల్ని చెప్పడమే అనేది ఒక భావం. వాస్తవంగా విమర్శ అంటే తప్పొప్పులను నిర్ణయించడం. వాస్తవికతను చూపించడం. ఆ వాస్తవికతను చూపించడంలో ఇవాళ సమాజంలో బండారు రాజకుమార్ ఒక విమర్శకుడిగా, సాహితీ విమర్శకుడిగా ఒక స్థానం సంపాదించుకున్నాడు. ఆ స్థా ఆ సాహితీ విమర్శకుడుగానే అనేక అవార్డులు వచ్చినాయి, బహుమతులు వచ్చినాయి అనేది ఉంది కదా! దీనికి మీ స్పందనేంటి? విమర్శకు సంబంధించి ఇంతకుముందు చెప్పిన కదా! కవిముద్ర పేరుతో ఒక కాలం రాసినా అని. వాటన్నిటిని కూడా తెలంగాణ కవిముద్ర పేరుతోటి ఒక కవిత్వ విమర్శ పుస్తకాన్ని తీసుకొనొచ్చిన. దానికి నా నల్లగొండ డైట్ కళాశాల మిత్రుల యొక్క ఆర్థిక సహకారంతోటి తీసుకొనొచ్చిన పుస్తకాన్ని. ఆ పుస్తకం తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ సారస్వత పరిషత్ మొదటి పురస్కారం తీసుకున్నాను ఆ పుస్తకానికి. ఉత్తమ విమర్శా గ్రంథంగా ఆ పుస్తకం ఎంపికైంది. దాని తర్వాత మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ వాళ్ళు, విజయవాడ వాళ్ళు కూడా ఆ పుస్తకానికి ఉత్తమ విమర్శా గ్రంథంగా పురస్కారం ఇచ్చిళ్ళు. ఇక్కడేమో తెలంగాణ నుంచి ఉత్తమ విమర్శా గ్రంథంగా తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు ఇస్తే, అటు తెలంగాణేతర ప్రాంతం నుంచి కూడా కవిముద్ర పుస్తకానికి ఒక గౌరవం దక్కిందని నేను అనుకుంటున్నాను. అంటే తెలంగాణ భాషలో రాయబడేటువంటి విమర్శకి అక్కడ కూడా కొంత గుర్తింపు వచ్చింది. దాని తర్వాత మొన్ననే వాసిరెడ్డి భాస్కర్‌రావు గారి స్మారక పురస్కారం కూడా తీసుకున్నా. దానికి కూడా ఈ కవిముద్ర పుస్తకానికే, తెలంగాణ కవిముద్ర పుస్తకానికే ఇవ్వడం జరిగింది. అయితే విమర్శ అనేది తప్పొప్పులను నిర్ణయించడంగా చూస్తున్నప్పుడు సినారె ఏమంటాడంటే, కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ అని చెప్తూ ఉంటాడు. అంటే అట్లా చూసుకున్నప్పుడు ఈ 52 వ్యాసాల్లో కూడా నేను చేసిందేందంటే, తన జీవితంలో కవిత్వం ఎంత మేరకొచ్చింది, అంటే తను రాసినటువంటి కవిత్వానికో, సాహిత్యానికో తను ఎంత మేరకు నిలబడగలుగుతున్నాడు కవి అనేది ఒక అంచనా వేయడానికి ఈ వ్యాసాలు తోడ్పడ్డాయి. అట్లా చూసుకున్నప్పుడు నేను కొంతమంది కవుల్ని తీసుకున్నప్పుడు, అవనిశ్రీ అని ఒక ధిక్కార స్వరం కలిగినటువంటి ఒక తెలంగాణ కవి ఉన్నాడు. ఆ కవి చేతి వృత్తుల కవిత్వాన్ని అద్భుతంగా రాసిండు. వస్తువు చాలా అద్భుతంగా ఉంది. అయితే తీసుకున్నటువంటి వస్తువులో టెక్నిక్ లేదనేటువంటి విషయాన్ని నేను ఒక వ్యాసంలో చెప్పిన. జనరల్‌గా విమర్శ చేస్తే ఎదురు దాడిలే జరుగుతాయి. అయితే ఏమనుకోవాలి, మిత్రుడు కావడం వల్ల చెప్పినటువంటి విషయాన్ని మనసులోకి తీసుకొని గ్రహించిండు. అంటే ఎక్కడ కూడా ఎదురు దాడి జరిగేటువంటి స్థితి నుంచి బహుశా నేను తప్పించుకున్నానేమో. అంటే ఒకవేళ వేరే వ్యక్తులు అయ్యుండి ఉంటే దాడి జరిగేదేమో ఆ విమర్శకు. అందులో ఏం చెప్పినంటే, కవిత్వము వస్తుపరంగా బాగుంది, టెక్నిక్ లేదు అని చెప్పిన. టెక్నిక్ ఎందుకు లేదో చెప్పాలి మళ్ళా. టెక్నిక్ ఎందుకు లేదో చెప్పడానికి ఏం చేసినా అంటే, తను రాసినటువంటి ఒక కవితను తీసుకొని, ఆ కవిత ఇట్లా ఉంటే బాగుంటుంది, అంటే ఒక ప్రైమరీ ఎడిటింగ్ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇదే ఫైనల్ కాదు అని చెప్పి, ఇట్లా తీసుకుంటే, ఇటువంటి ప్రైమరీ ఎడిట్ చేస్తే, ఇట్లా నువ్వు పుస్తకం వేసేంత వరకు కూడా నీ కవిత్వాన్ని ఎడిట్ చేసుకుంటూ వస్తే ఇంకా బాగుంటది అనే విషయాన్ని ఒక వ్యాసంలో చెప్పిన. అట్లనే కొంతమంది కవుల మీద కొన్ని ముద్రలు ఇప్పటికే ఉన్నాయి. అవి ఎందుకొచ్చినాయి? ఆ వ్యక్తుల యొక్క ప్రయోజనాల దృష్ట్యా వచ్చినాయా? లేపోతే నిజంగానే వాళ్ళ కవిత్వము ఒక లాబింగ్ చేసేటువంటి మనస్తత్వం ఉండడం వల్ల అటువంటి వచ్చినాయా అనేటువంటి దాన్ని నేను పరిశీలనకు తీసుకున్న ఆ వ్యాసాల్లో కూడా. మన వరంగల్ కవి మౌనశ్రీ మల్లికు కవిత్వం మీద రాస్తున్నప్పుడు ఆయనకి ఇప్పటి వరకు దాదాపుగా చాలా పురస్కారాలొచ్చినాయి. అంటే బయటి వ్యక్తులు ఒక మాట ఏమంటారంటే, ఇతన్ని పురస్కారాల కవి, అవార్డుల కవి అనేటువంటి ఒక మాట కూడా వెనుక వైపు నుంచి వినబడతది. తను ఎదురుంగా ఉండి ఒక మాట అనాలంటే నిజంగా ఈ ఈ వాక్యం నేను రాసిన. తను పురస్కారాల కవి, అవార్డుల కవి అనే ఒక వాక్యం రాసినప్పుడు, ఎందుకు అవార్డుల కవి, పురస్కారాల కవిగా చెప్పుకుంటున్నారు? ఎక్కువ పురస్కారాలొచ్చినాయి కాబట్టా? లేకపోతే ఆ పురస్కారాల కోసం ఈ కవి ఏమన్నా తాపత్రయపడ్డాడా? నిజంగానే తన కవిత్వము ఆ స్టాండర్డ్‌లో ఉందా? లేదా? అనేది
వాళ్ళు ఆయన కవిత్వం చదవకుండానే వాళ్ళు ఒక మాట అనేస్తాళ్ళు. కాబట్టి ఎవరైనా గానీ ఒక కవిని తీసుకున్నప్పుడు అది ఏ ప్రాంతం సంబంధించిన కవి అయినా గానీ, ఒక స్టాండ్ తీసుకుంటే ఒక విమర్శ చేసేటప్పుడు పూర్తిగా ఆయన సాహిత్యాన్ని చదవాలి. చదివి ఒక విమర్శ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపెట్టాలి. అంటే ఈయన, ఈయన కవిత్వంలో పస లేదు. కానీ పురస్కారాలొస్తానయి అనే మాట ఒకటని, ఆ తర్వాత ఈయన పురస్కారాల కవి అని చెప్పాలి. మరి అటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ విమర్శ చేస్తున్నారో, ఆ వ్యక్తులు మరి ఆయన కవిత్వాన్ని చదివిరో లేదో తెలవదు. ఆయన కవిత్వము పురస్కారాలకి అర్హమైనటువంటి కవిత్వము. చాలా వేగంగా రాయగలిగినటువంటి కవి. పుస్తకం వేసేంత వరకు కూడా ప్రతి వాక్యాన్ని ఒక వాక్య నిర్మాణాన్ని చాలా ప్రస్ఫుటంగా చెప్పగలిగేటువంటి కవి. ఇప్పుడు ఒక వాక్యం రాస్తే, వచనం రాస్తే ఫుల్ స్టాప్ తర్వాత స్పేస్ ఇచ్చి ఇంకొక అక్షరం రాయాలన్న సోయి ఆహ్, మిగతా కవులకు, మిగతా రచయితలకు ఉందో లేదో తెలవదు. ఒకవేళ వ్యాసాలు చూస్తున్నట్టే పత్రికలో వచ్చే వ్యాసాల్లో కూడా ఒక ఫుల్ స్టాప్ తర్వాత చిన్న స్పేస్ వచ్చిన తర్వాత అక్షరం రాదు. ఫుల్ స్టాప్ వెంటనే ఒక అక్షరం తీసుకొచ్చు. అంటే మౌనశ్రీ మల్లిక్ అనేటువంటి కవి అటువంటి చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ కూడా తన రచనలో చూపెడతాడు. దాంతో పాటు ఎక్కడా గూడా ఇప్పటివరకు బహుశా తెలుగు సాహిత్యంలో ఎవరు కూడా ప్రతి కవిత్వ పుస్తకానికి ఎడిటర్‌ని పెట్టుకునే దాఖలాలు ఇప్పటివరకు లేవు. మౌనశ్రీ మల్లిక్ అనే ఒకే ఒక కవి తన కవిత్వానికి ఎడిటర్‌ని పెట్టుకుంటాడు. అంటే ఇది పాశ్చాత్య దేశాలలో కవిత్వం రాసే, కథలు రాసే, నవలలు రాసేటువంటి వ్యక్తులు మాత్రమే తన పుస్తకాలకి ఎడిటర్‌ని పెట్టుకుంటాడు. అంటే జనరల్‌గా ఎడిటర్ దేనికుంటారంటే సంకలనాలకు ఎడిటర్‌లుంటరు. కానీ వ్యక్తిగతంగా వేసుకున్నటువంటి కవిత్వ సంపుటలకు ఎడిటర్ ఉండరు. కానీ ఎడిటర్ అక్కడ గూడా అవసరం. ఆ ఎడిటర్ ఏం చేస్తారంటే ఈయన రాసింది సరిగ్గా ఉందా? లేదా? అనేటువంటి ఒక స్క్రూటినీ అక్కడ జరుగుతది. ఆ స్క్రూటినీ చేయాలనేటువంటి ఒక సోయి మౌనశ్రీ మల్లిక్‌లో ఉంది. అంటే ఆ వ్యాసం రాసేటప్పుడు ఆ విమర్శ చేసేటువంటి వ్యక్తులకి ముందుగా మీరు ఈ కవిత్వం చదవండి. కవిత్వం చదివిన తర్వాత నువ్వు నిందేస్తావా? విమర్శిస్తావా? నిజంగానే పొగడ్త చేస్తావా? అవన్నీ తర్వాత చేయండి. కాబట్టి ఓకే. టెక్స్ట్ బేస్‌గానే ఉండాలనేది నా విమర్శ చెప్తది. ఓకే. చివరగా మంచి ఒక కవిత్వాన్ని పుడమి టీవీ పాఠకులకు అందించండి మీ రచనలలో. అడవి అంటుకున్నది. గత్తరొచ్చిన దేశాన్ని సాపలో సుట్టి ఊరేగిత్తాన. ముట్టుకుంటే అంటు అసుంట జరుగుండ్రి. సచ్చిన శవాన్ని ఓ బతికున్న శవం మోసుకొత్తాంది. చిత్రకారులారా, మీ కుంచెల్ని రంగుల్లో ముంచి ప్రపంచపటం బుగ్గలపై దిష్టి సుక్క దిద్దిపోండ్రి. బొందిలో పానం పోయింది. ఇక్కడి గాలి మైలబడ్డది. తొవ్వ పొంటి నెత్తుడి పాదముద్రలు. చరిత్రను తిరగరాయాల్సిన రాజముద్రలు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. పాడె కట్టలేని ప్రేమల్ని గుండెలపైనే కాడువేర్చి బూడిద ఎత్తాన. ఇగో పాడుబడ్డ బాయిల చీకటిని తోడి తెగిన గాలిపటం ఒకటి మొగులను ముట్టించుకున్నది. ఎక్కడో దూరంగా కొండల నడుమ అడవి అంటుకున్నది. తెలంగాణ ఉద్యమ సోయి తర్వాత ఒక బీసీ అస్తిత్వ సోయి కూడా ఉండాలి కాబట్టి, నేను గౌడ వృత్తి నేపథ్యం నుంచి వచ్చినా కాబట్టి మా నాయన ఇప్పటికీ తాళ్ళెక్కుతాడు కాబట్టి నేను మా నాయన తాళ్ళెక్కే నేపథ్యాన్ని తీసుకొని నాకు తాళ్ళెక్కే అనుభవం లేదు. కానీ మా నాయనను చూసిన దాని నుంచి కవిత్వంగా అల్లుకున్నాం. బడుగు జీవుని బతుకు చిత్రం అని రాసుకున్నా. కావడి బద్దకు 2 కళ్ళు లొట్టీలు భుజానికెత్తుకొని ఈడ్చుకుంటా బతుకు పోరు పయనం సురువైతది. మొగులును ముట్టించుకోవాలనే తపనతో కొమ్మలు లేని తాడి చెట్టు విర్రవీగుతది. మట్టలూపుతూ వేలెడంత లేవని ఎక్కిరిత్తది. గాలి ముచ్చట్లకు చెవులూపుతది. గాలి సవ్వడికి సంగీతానికి ఒళ్ళంతా పులకరించి తందనాలాడుతది. మోకుతో తాటిని కావలిచ్చుకొని కాళ్లకు గుజిబంధమేసుకొని కాల్జేతులు ఉడుపుగబట్టి సర్ర సర్ర సగమెక్కినంక గుజి పట్టుదప్పి మోకు మురాయిచ్చిందంటే పై పానాలు పైనే. ఒక్కసారి కళ్ళు మూసుకొని పెళ్ళాం బిడ్డల తలుసుకొని లేని ధైర్యం కూడబలుక్కొని మొగులుకు నేలకు నడుమ ఊగిసలాడుతూ పొట్టకూటి కోసం కళ్ళులొట్టి నింపుతాడు. కళ్ళు ఒడుసుకొని పానాలు అరచేత పట్టుకొని ఈ పూటకు గండం గట్టెక్కిందనుకుంటాడు. ఎంత ఉడుపుగా ఎక్కుతాడో అంతే ఉడుపుగా దిగుతాడు. కొత్తలు పొంతల బడంగానే పొరగాండ్లకింత కూడు దొరికిందని సంబురపడతాడు. ఎంతైనా బడుగు జీవుని బతుకు చిత్రమే గాలిలో ముట్టించిన దీపమే. బండారి రాజ్‌కుమార్ సాహిత్య ప్రపంచంలో ఇప్పుడు ఒక విమర్శ
కుడిగా, అదేవిధంగా సాహితీ విమర్శకుడిగా సమాజానికి పరిచయం అవుతున్నటువంటి వ్యక్తి. ఇతర రాష్ట్రాలలో కూడా అవార్డ్స్ తీసుకుంటున్నటువంటి ఒక కవి. తన తల్లి నుండి వచ్చినటువంటి సాహిత్యం, తన ఊరు నుండి వచ్చినటువంటి సాహిత్యం, అదే సాహిత్యంలో కవితల్ని, కథల్ని అల్లుతున్నటువంటి వాళ్ళు చేసేటువంటి, రాసేటువంటి విధి విధానాల మీద విశ్లేషణ చేస్తూ ఇవాళ తెలంగాణ కవిముద్ర పేరుతోటి ఒక అద్భుతమైనటువంటి విమర్శనా వ్యాసాల సంపుటిని అందించి అనేక రకాల అవార్డ్స్ తీసుకోవడం, ఉపాధ్యాయుడిగా గణిత శాస్త్రాన్ని బోధిస్తున్న తెలుగు సాహిత్యాన్ని, గ్రామీణ ప్రాంతంలో పెరిగిన వాతావరణాన్ని, పల్లె మాటల్ని, తెలంగాణ భాషను, యాసను ప్రపంచానికి తెలియపరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి బండారి రాజ్ కుమార్కు పుడమి టీవీ అభినందనలు చెప్తుంది. కెమెరామెన్ గుడిశాల నవీన్తో జితేందర్, పుడమి టీవీ.